కీళ్లవాతం తగ్గించే ఆహారాలు ఇవే. వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది కీళ్లవాతంతో బాధపడుతున్నారు. మన జీవన శైలి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు మనలను కీళ్ల వ్యాధుల గ్రస్తులను చేస్తున్నాయి. అయితే కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు దీని నుండి ఉపశమనం పొందాలంటే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కీళ్ల వాతానికి సూపర్ గా పనిచేసే ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పులను తగ్గించే ఆహారాల్లో మనకు ఆకుకూరలు చెప్పుకోవచ్చు. ఆకుకూరలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి, ఎముకలను బలోపేతం చేస్తాయి. పప్పులు, ధాన్యాలు కూడా కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. పప్పులు, ధాన్యాల్లో అధికంగా ప్రోటీన్లు, ఫైబర్ ఉండడం వలన ఇవి కండరాలకు కావలసిన పోషకాలను అందిస్తాయి. వాటి పనితీరు మెరుగుపడేలా చేసి వాపులు, నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇక కీళ్లవాతం తగ్గాలంటే, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలగాలంటే చేపలు ఎంతో బాగా పనిచేస్తాయి. సాల్మన్, సార్డినెస్, మాకరెల్, ట్యూనా చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండడం వల్ల ఇవి జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తాయి. ఈ చేపలు తింటే కాస్త కీళ్లవాతం నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్లవాతంతో బాధపడేవారు ముఖ్యంగా చికెన్, మటన్ తక్కువ తింటే మంచిది. అంతేకాదు దుంపకూరలు, పులుసు కూరలు తక్కువ తినాలి. ఇక కీళ్లవాతంతో బాధపడేవారు బెర్రీలు ఎక్కువ తినాలి. స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు, బ్లూబెర్రీల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను, వాపులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గించే వాటిలో డ్రై ఫ్రూట్స్ చాలా బాగా పనిచేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం కారణంగా ఇవి మన కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాదు కండరాలు, ఎముకల బలాన్ని కావలసిన పోషకాలు ఇస్తాయి. కీళ్లవాతం తగ్గడానికి పసుపు కూడా చాలా ఉపయోగపడుతుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు వాపును తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, వాపులను తగ్గించడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక కీళ్ల నొప్పులను తగ్గించడంలో అల్లం కూడా కీలకంగా ఉపయోగపడుతుంది. కీళ్లవాతం ఉన్నవారు ఆహారాలలో జాగ్రత్త తీసుకుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.